ప్రజెంట్ మనం కమ్యూనిటీ మార్కెట్ ఈరోజు అయితే అబ్జర్వ్ చేద్దాం. ముఖ్యంగా గోల్డ్ అండ్ సిల్వర్ అయితే మంచి బూమ్‌లో ఉన్నాయి. అంటే మంచి మొమెంటమ్ అయితే కనిపించింది. నిన్న చూస్తే గోల్డ్ అండ్ సిల్వర్ అయితే పడిపోవడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈరోజు మాత్రం మంచి మొమెంటమ్ అయితే గోల్డ్‌లో మనం చూడొచ్చు. ముఖ్యంగా అంటే మెయిన్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ అండ్ తర్వాత మిడిల్ ఈస్ట్‌లో వివిధ పరిస్థితుల యొక్క ప్రభావం అయితే ఖచ్చితంగా మార్కెట్‌లో ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ప్రెజెంట్ వచ్చేసి 72.76 అయితే ప్రెజెంట్ పర్ బ్యారెల్ వచ్చి కొనసాగుతుంది. గోల్డ్ ఎంసీఎక్స్ మార్కెట్‌లో చూసుకుంటే 929 పాయింట్లు పెరగడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. సిల్వర్ ఎంసీఎక్స్ మార్కెట్‌లో చూసుకుంటే 4377 దగ్గర ప్రెజెంట్ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ప్రెజెంట్ గోల్డ్ ఇండియన్ వైజ్ చూసుకుంటే గోల్డ్ వచ్చేసి 1,42,590 దగ్గర అంటే 10 గ్రామ్స్ వచ్చేసి ప్రెజెంట్ ట్రేడ్ అవుతుంది. ఇంచుమించు 1,190 రూపాయలు అయితే ప్లస్లో కొనసాగుతుండడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత సిల్వర్కి సంబంధించి కూడా ఇంచుమించు 2% అయితే పెరిగింది. గోల్డ్ వచ్చేసి ఇంచుమించు 1%, ఇది ఇంచుమించు 2% అయితే పెరిగింది. 4,520 రూపాయలు పెరిగి 2,18,240 దగ్గర ప్రజెంట్ గోల్డ్ అయితే ట్రేడ్ అవడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ వచ్చేసి ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. సో ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా మంచి మూమెంటం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ ట్రేడ్ చూస్తే మాత్రం ఇంటర్నేషనల్ మార్కెట్లో వచ్చేసి ఇంచుమించు చేంజ్ వచ్చేసి పాజిటివ్ నుండి 0.72% అయితే పెరిగింది. సిల్వర్ వచ్చేసి 1.94% అయితే పెరగడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత అంటే ప్రజెంట్ మార్కెట్ ఓవరాల్గా గ్లోబల్ వైజ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ వాల్యూ వచ్చేసి చేంజ్ చూస్తే మాత్రం -3.70% కూడా ఈరోజు చూడొచ్చు. అంటే 4,005 అయితే ప్రజెంట్ కొనసాగుతుంది. తర్వాత సిల్వర్ వచ్చేసి 57.42 దగ్గర ప్రజెంట్ అయితే కొనసాగుతుండడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో అంటే ఆల్రెడీ అంటే మంచి పాజిటివ్లోకి వెళ్ళింది కాబట్టి బయింగ్ ఆపర్చునిటీ ఎక్కువగా ఉందని చెప్పేసి ప్రాఫిట్ బుకింగ్ కోసం అయితే అందరూ బయింగ్లో ఉన్నారని అయితే మనకు అర్థమవుతుంది. సో ఓవరాల్గా గోల్డ్ అండ్ సిల్వర్లో అయితే మంచి మూమెంటం ఈరోజు మంచి అంటే ట్రేడర్లకు మంచి లాభాలు ఇచ్చిందని చెప్పాలి. ప్రజెంట్ అయితే అంటే పాజిటివ్నే ట్రేడ్ అవుతుంది. సో అంటే నిన్న చెప్పినట్టు ఆల్రెడీ నిన్న కూడా బాగా పడిపోవడం ఇంచుమించు 2% వరకు పడిపోవడంతో బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవడం అంటే బై ఆన్ డిప్ అనే పద్ధతి ప్రకారము వాళ్ళైతే కొనడం జరిగింది. బయింగ్ ఎక్కువగా జరగడంతో ఖచ్చితంగా ఈరోజు అయితే ప్రాఫిట్ వస్తుందని చెప్పేసి కూడా అంటే వాళ్ళు నిన్న లోలో ఉన్నప్పుడు అయితే బై చేయడం, సో దాని ద్వారా పెరగడం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత మిడిల్ ఈస్ట్లో కూడా కొంచెం శాంతి చర్చలు ఇంకా ముందుకెళ్లే అవకాశం ఉందనే న్యూస్ అయితే వస్తున్నాయి, కాకపోతే కొలిక్కి రాలేదు. ఆ న్యూస్ కూడా కొంచెం సెంటిమెంట్ కలిసి వచ్చిందని చెప్పాలి. గోల్డ్ అయితే కొంచెం పాజిటివ్నే అనిపించింది. తర్వాత స్టేట్ ఆఫ్ హార్మోజ్ సంబంధించి నౌకల రాకపోకలు అయితే వేగవంతం జరగడం, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు కూడా ఇంచుమించు తగ్గడంతో మార్కెట్ అయితే కొంచెం పాజిటివ్ సెంటిమెంట్ రావడం, బులియన్ మార్కెట్ అంటే కమ్యూనిటీ మార్కెట్ బులియన్ మార్కెట్ కూడా మంచి మూమెంటం అయితే మనకు కనిపించింది.